హాయ్, అందరికి నమస్కారం. ఇప్పుడు మనము సీరియల్ ఎలా తీస్తారు, స్క్రిప్ట్ అంతా ఒకేసారి రాసుకుంటారా లేకపోతే మధ్య మధ్యలో రాసుకుంటారా, మళ్ళీ సీరియల్ టైం స్లాట్ ఎలా డిసైడ్ చేస్తారు అనేసి ఈ రెండు విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎవరన్నా కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సీరియల్ స్క్రిప్ట్ అనేది ఒకేసారి రాస్తారా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఒకేసారి రాయరండి సీరియల్ స్క్రిప్ట్. వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనుకోండి, ఒక ఫ్యామిలీలో క్యారెక్టర్స్ రాసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీలో క్యారెక్టర్ రాసుకుంటారు. ఒక 100 ఎపిసోడ్ వరకు సీరియల్ రాసుకొని ఒకరి దగ్గరికి చూపిస్తారు. ఈ విధంగా చూస్తూ ఉంటారు. 100 ఎపిసోడ్లు ఎలా ఉండాలి సీరియల్ అనేసి, ఆ 100 ఎపిసోడ్లోనే సీరియల్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేసి వాళ్ళు ఏ టైంలో వేయాలనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఏ టైంలో వేయాలంటే ఇప్పుడు ప్రైమ్ టైం అనేది ఒకటి ఉంటుంది. ప్రైమ్ టైం అనేది ఇప్పుడు 7 నుంచి 10 వరకు 9:30 వరకు ప్రైమ్ టైం అనుకోండి. ప్రైమ్ టైం అనేసి ఎందుకంటే ఉన్నా అంటే ఆ టైంలో ఆఫీస్కి పోయేవాళ్ళు కానీ ఎక్కడన్నా బయట నుంచి వచ్చేవాళ్ళు ఇంట్లో ఫ్రీగా లేడీస్ ఫ్రీ టైం ఉండేది 7 నుంచి. 7 కూడా ఉండదు, 7:30 మెయిన్. కానీ 7 నుంచి కొంతమంది ఫ్రీగానే ఉంటారు కదా. 7 నుంచి 9:30 వరకు ఫ్రీగా ఉంటారు. మళ్ళీ 10 కూడా కొంచెం చూస్తారు జనాలు, కానీ లేట్గా ఆఫీస్కి పోయేవాళ్ళు, లేట్గా ఉండేవాళ్ళు చూస్తారు. ఏదైనా ఇంపార్టెంట్ సీరియల్ ఉంటేనే చూస్తారు. అది ఎందుకు చూస్తారంటే ఇప్పుడు 9:30 వరకు అందరూ చూసేసిన తర్వాత 9:30కి సీరియల్ అయిపోతుంది. 10కి అయిపోతుంది మ్యాక్సిమం. 10కి అందరూ పడుకునేస్తారు కాబట్టి 10 వరకు ప్రైమ్ టైం అనేసి మనం పెట్టుకున్నాము. సరే అనేసి ఇక్కడ సీరియల్ స్క్రిప్ట్ 100 ఎపిసోడ్లు ఒకసారి రాసుకుంటారు. 100 ఎపిసోడ్లు ఒకసారి రాసుకొని ఆ 100 ఎపిసోడ్లే మెయిన్ కథగా ఉంటుంది. ఆ మెయిన్ కథ ఉండేతాన మనకు కొంచెం చూపిస్తారు. ఫస్ట్ కొంచెము ఈ ఛానల్లో చూపించి ఈ విధంగా మా సీరియల్ ఈ విధంగా ఉంది, ఇంత ఉంది, బాగుంది, మాకు ఈ టైం ఇవ్వండి అనేసి సీరియల్లో అడుగుతారు. అప్పుడు ఏదైనా సీరియల్ డౌన్ స్టేజ్లో ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా ఇప్పుడు 400 ఎపిసోడ్లు, 500 ఎపిసోడ్లు, 600, 1000 కానీ ఎపిసోడ్లు అలా పోతా ఉంటే ఆ సీరియల్ జనాలు స్టార్టింగ్ నుంచి 1000 ఎపిసోడ్లు అలవాటైనారంటే ఆ సీరియల్ని అదే టైంలో చూడాలనుకుంటారు. కానీ ఆ సీరియల్లో ఏమవుతుందంటే ఒకసారి స్క్రిప్ట్ రాసుకుంటారు కదా, స్క్రిప్ట్ రాసేది ఏదన్నా ఒకటేదన్నా మిస్ అవుతుంది. స్క్రిప్ట్ మిస్ అయ్యేదంటే ఇప్పుడు 30 రోజులకు ఒక ఎపిసోడ్ లాగా అనుకోండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఒక ప్రాబ్లం అంటే ఇప్పుడు సపోజ్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు బ్రహ్మోడ్లో మనకు ఒక బాబుని తెచ్చినాడు రాజు. అంతకుముందు సీరియల్ అంతా ఏం జరుగుతుంది చెప్పండి. అంతకుముందు సీరియల్ అంతా ఫస్ట్ ఆఫీస్లో క్యారెక్టర్లు లవ్ చేసేది, పెళ్లి చేసుకునేది, దొంగతనంగా పెళ్లి జరిగింది, అది జరుగుతుంది. ఇప్పుడు ఒక బాబుని తెచ్చాడు. ఆ బాబు స్టోరీని ఇప్పుడు 3 నెలల వరకు జరుగుతుంది కదా. ఆ 3 నెలలు జనాలు కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సీరియల్ని అంత ఓన్ చేసుకున్నారు. అంత ఓన్ చేసుకుంటే ఆ సీరియల్ని మంచి ప్రైమ్ టైంలో వేశారు. ప్రైమ్ టైంలో వేశారు కాబట్టి చూస్తూ ఉంటారు. ఇప్పుడు కార్తీక్ దీపం కూడా యాక్చువల్లీ కార్తీక్ దీపం ఇంకా లైన్లోకి రాలేదు. ఇప్పుడు లైన్లోకి వస్తుంది. కానీ మన జనాలు చూస్తూ ఉంటారు అంటే ఏమంటే కార్తీక్ దీపం 1కి ఉండే ఫేమ్ని ఈ సీరియల్కి లాక్కొని వస్తుంది. అదే కానీ ఆ క్యారెక్టర్ కార్తీక్ దీపక్ క్యారెక్టర్ కాకుండా వేరే సీరియల్ అంటే ఆ టైంని చేంజ్ చేసేసింటారు. ఖచ్చితంగా మధ్యాహ్నం కానీ అలాగే వేసేసింటారు. లేకపోతే నైట్ 10కి 9:30కి ఆ తర్వాత వేసింటారు. ఆ విధంగా 100 ఎపిసోడ్ల వరకే వాళ్ళు ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకుంటారు. ఆ 100 ఎపిసోడ్లు స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఆ దాంట్లో వస్తాయి కదా, దాంట్లో వచ్చే క్యారెక్టర్ల తర్వాత ఏమవుతుంది, ఆ క్యారెక్టర్లో ఎవరు ఎక్కువ అట్రాక్షన్ అవుతా ఉంటారు అనేసి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ సీరియల్ని ఆ క్యారెక్టర్ని పెంచాలా వద్దా, లేకపోతే ఆ క్యారెక్టర్ని కట్ చేసేయాలా అనేసి చెప్తారు. ఇంకా వీడియో ఎక్కువ చేసిన లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకోసమని మనం రేపు ఇంకో సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంటుంది సీరియల్, ఎలా తీస్తారు, ఎన్ని రోజులు ముందు తీస్తారా అనేసి మనం మాట్లాడుకుందాం. ఎవరన్నా కొత్తగా చూస్తారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్.